అందరికీ శుభోదయం. ఇప్పుడు మనము అనువాదంలో వచ్చే సమస్యలను గురించి తెలుసుకుందాం. ఈ అనువాదంలో మనకి ప్రముఖంగా 2 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి సాంస్కృతిక సంబంధమైన సమస్యలు, 2 భాషాపరమైన సమస్యలు. ఈ మనకి ఈ సమస్యలు ఈ అనువాదం చేయటం వలన ఏర్పడుతూ ఉంటాయి. ముందుగా సాంస్కృతిక పరమైనటువంటి సమస్యలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. ఈ సాంస్కృతిక సంబంధమైన సమస్యలు ఆయా భాషలు, ప్రజలు మాట్లాడేటటువంటి సంస్కృతులు మధ్య ఉండే తేడాల వల్ల ఏర్పడటం అనేది జరుగుతుంది. ఏ భాషలో మాట్లాడే ప్రజలైనా అత్యధికంగా ఒక భౌగోళిక ప్రాంతంలో నివసిస్తూ ఉండటం అనేది జరుగుతుంది. ఆ భౌగోళిక ప్రాంతంలో కొన్ని రకాలైనటువంటి నైసర్గిక పరిస్థితులు కానీ, అక్కడ ఉండేటటువంటి వాతావరణం కానీ, జీవన గతులు కానీ మొదలైనవన్నీ కూడా ఉండటం అనేది జరుగుతుంది ఈ భౌగోళిక పరిస్థితుల్లో. ఆ ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి ఆ భాషా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఒక నిర్దిష్టమైనటువంటి భౌతిక జీవితం అనేది ఉండటం అనేది జరుగుతుంది. అక్కడ వాళ్ళ జీవన విధానాలు వాళ్ళకు అనుగుణంగా ఆ పరిస్థితులకు అనుగుణంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సాంఘిక జీవితం అనేది ఉంటుంది, మత విశ్వాసాలు ఉంటాయి అక్కడ. ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉండటం అనేది జరుగుతుంది. వీటి ప్రభావం వల్ల జాతి భావాలు కానీ, భావాల తీరును బట్టి భాషలో పదాలు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి సాంఘిక జీవితం, మత విశ్వాసాలని బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, జీవనగతులను బట్టి ఆ జాతి భావాలు కానీ, వాళ్ళ భావాల తీరును కానీ మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి చూడండి, ఎస్కిమోలు. ఈ ఎస్కిమోలు అనేటటువంటి వాళ్ళు మంచు పరిసరాల్లో నివసించేటటువంటి జాతి. ఈ ఎస్కిమోల్లో మంచును తెలిపే పదాలు ఎక్కువగా మనకి కనిపించటం అనేది జరుగుతుంది, అనేక ఉండటం అనేది జరుగుతుంది. ఈ ఉష్ణ వాతావరణ పరిసరాల్లో ఇన్ని పదాలు మనకి కనిపించటం అనేది, ఉండటం అనేది జరగదు. అదే ఉదాహరణకి చూడండి, ఆంగ్లంలో, ఇంగ్లీష్లో కనుక తీసుకుంటే మంచుని ఐస్, స్నో, డ్యూ, మిస్ట్, ఫోస్ట్ అని మనం పిలవటం అనేది జరుగుతుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి మంచు, పొగమంచు, చలిమంచు అని మాత్రమే మనం 3 రకాలుగా మాత్రమే చెప్పటం అనేది జరుగుతుంది. ఎక్కువ పదాలు మనకి రావు. ఆంగ్లంలో వచ్చినటువంటి పదాలు, అన్ని పదాలు తెలుగులోకి రావటం అనేది జరగదు. తెలుగులో ఎండను తెలిపే పదాలు ఎండ, పొడ, మండుటెండ, నీరెండ, మూగెండ అని అంటూ ఉంటాం. కానీ ఆంగ్లంలోకి వచ్చేసరికి ఒక సన్ అని మాత్రమే ఉండటం అనేది జరుగుతుంది. ఇవన్నీ లేకపోవటానికి భౌగోళిక శీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి తేడాలే ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి శీతోష్ణ స్థితులే కాకుండా ఆహార పదార్థాల కూడా మనకి సాంస్కృతిక పరమైనటువంటి భిన్నత్వాన్ని చూపటం అనేది జరుగుతుంది. ఆ ఉదాహరణకి చూడండి, ఆంగ్లంలో వచ్చేసరికి మనకు కనిపించేటటువంటి బ్రెడ్, సూప్, శాండ్విచ్, సాస్, జామ్ అనేటటువంటి పదాలు తెలుగులోనికి అనువదించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అట్లాగే తెలుగులో కనిపించేటటువంటి పచ్చడి, కూర, సంకటి, జావా, గంజి, అంబలి ఇట్లాంటి పదాలని ఆంగ్లంలోకి అనువాదం చేయటం కూడా అంతే కష్టమైనటువంటి పని. అట్లాగే బంధుత్వ వాచకాలని కనుక తీసుకుంటే, బంధుత్వానికి సంబంధించినటువంటి పదాలని కనుక తీసుకుంటే, ఈ సాంస్కృతిక విభేదకత్వాన్ని మనకి చక్కగా తెలియచేస్తూ ఉంటాయి. ఆంగ్లంలో వచ్చేసరికి చూడండి, బ్రదర్ అనగా అన్న, తమ్ముడు అని మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది. బ్రదర్ని అన్న అని కానీ, తమ్ముడు అని కానీ చెప్తూ ఉంటాం.
అలాగే సిస్టర్ అంటే అక్క చెల్లెలు, ఇద్దరిని మనం సిస్టర్ అనే చెప్పడం అనేది జరుగుతుంది. అంకుల్ అంటే మామ, మేనమామ, బాబాయి, పెద్దనాన్న, వీళ్ళందరినీ కూడా మనం అంకుల్ అని ఆంగ్లంలో పిలవడం అనేది జరుగుతుంది. అలాగే ఆంటీ, ఆంటీ అంటే అత్త, పిన్ని, పెద్దమ్మ, ఇట్లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా మనము ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. ఇట్లా ఒకే పదానికి ఇంతమందిని మనం పిలవటం అనేది, సంబోధించటం అనేది జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్లో ఫ్రెండ్ అంటే ఈ ఫ్రెండ్ని మనం స్నేహితుడు అని చెప్తాము, స్నేహితురాల్ని కూడా ఫ్రెండ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి జాతీయాల ద్వారా కూడా సాంస్కృతిక పరమైనటువంటి విభేదకత్వాన్ని మనం చూపించడం అనేది జరుగుతుంది. ఇక తెలుగులో వచ్చేసరికి పరమపదించు, లింగైక్యం పొందు, స్వర్గస్థుడైనాడు అన్న పదాన్ని కనుక తీసుకుంటే ఆంగ్లంలో వచ్చేసరికి డైడ్ ఆర్ పాస్వర్డ్, డైడ్ అని కానీ పాస్డ్ అవే అని కానీ పదాలు మనకి కనిపిస్తూ ఉండటం అనేది జరుగుతుంది. అలాగే చూడండి, బాప్టిజం, హోలీ స్పిరిట్, క్రాస్, సన్ ఆఫ్ గాడ్, ఇటువంటి పదాలకి సమానార్థకమైనటువంటి తెలుగు పదాలు మనకి ఎక్కడ కనపడటం అనేది జరుగుతుంది. వాటినే మనం తెలుగులో కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సమానమైనటువంటి తెలుగు పదాలు మనకి ఈ ఆంగ్ల పదాలకి కనిపించవు. ఇక్కడ చూడండి, సంస్కృతి విధానంలో ఒక కాలానికి ఇంకొక కాలానికి సంబంధించినటువంటి విభేదకత్వాన్ని తెలియచేటటువంటి చరిత్ర ప్రభావం వల్ల ఏర్పడేటటువంటి సమస్యలు మనకి కనబడుతూ ఉంటాయి. ఒక సంస్కృతిలో భిన్న కాలాల్లో భిన్న చారిత్రక కారణాల వల్ల కనిపించినటువంటి సాంస్కృతిక వ్యత్యాసాలు కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాచీన కాలంలో లభించినటువంటి గ్రంథాలను ఆధునిక యుగంలో వచ్చినటువంటి రచించినటువంటి గ్రంథాలను జాగ్రత్తగా తులనాత్మకంగా గనక పరిశీలిస్తే ఈ అర్ధభేదకత్వము అనేటటువంటిది మనకు కనిపించటం అనేది జరుగుతుంది. ఈ రెండు గ్రంథాలని పరిశీలనగా చూస్తే గనక అందులో చూడండి, ప్రాచీన కాలంలో నన్నయ్య కాలంలో ఉపయోగించినటువంటి పదాలని అవ్వ అంటే అమ్మగా చెప్పడం అనేది జరిగింది. కంపు అనగా సువాసన, సభికులు అనగా జూదగాండ్రు, ఉద్యోగము అనగా ప్రయత్నము అనేటటువంటి అర్థంలో ఈ నన్నయ్య కాలంలో ఉన్నటువంటి గ్రంథాలలో వాడటం అనేది, ఈ పదాన్ని వాడటం అనేది జరిగింది. కానీ ఆధునిక కాలానికి వచ్చేసరికి ఈ మౌలిక అర్థాలని మార్పులు జరిగాయి. ఈ అవ్వ అనగా ముసలి స్త్రీ అని, కంపు అనగా దుర్గంధము అని, సభికులు అంటే సభలో ఉన్నవారు అని, ఉద్యోగము అంటే వృత్తి అనేటటువంటి అర్థాలుగా ఇవి మార్పు చెందటం అనేది, పరిణమించటం అనేది జరిగాయి. ఈ నన్నయ్య రచనలు నేటి తెలుగులోకి అనువాదం చేస్తున్నప్పుడు వాటికి సమానార్థకాలుగా ఉన్న వాటిని పదాలని మనం వాడాలి. మధ్యయుగానికి చెందినటువంటి యూరప్ జీవితాన్ని గనక చిత్రించిన రచనల్లో అప్పటి మాటలు వేరే రచనల్లో మనకి కనిపించకపోవచ్చు, ఉండటం అనేది జరగదు. ఉదాహరణకు చూడండి, ఇన్, నైట్, ఫోర్ట్ వంటి పదాలు మనకి వాడుకలో ఉన్న అర్థంలో ఉపయోగించవలసి ఉంటుంది. ఇవే పదాలని మనం వాడుతూ ఉండటం అనేది జరుగుతుంది అని. ఇకపోతే భాషాపరమైనటువంటి సమస్యలు. ఇంతవరకు మనము సాంస్కృతిక పరమైనటువంటి సమస్యలను గురించి తెలుసుకున్నాం. అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి ఇటువంటి సాంస్కృతిక పరమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి అని తెలుసుకున్నాం. ఇప్పుడు భాషాపరమైనటువంటి సమస్యలు. ఈ భాషాపరమైనటువంటి సమస్యలు అనువాద విధానంలో ముఖ్యంగా వర్ణములు, పదబంధములు, జాతీయములు, వాక్యములు
ఇట్లా మొదలైనవన్నీ కూడా ప్రముఖ పాత్ర వహించడం అనేది జరుగుతుంది ఈ భాషాపరమైనటువంటి సమస్యల్లో. ఇకపోతే వర్ణ విభేదకత్వము. ఆంగ్ల భాషను ఆంధ్ర భాషను తులనాత్మకంగా పరిశీలించినప్పుడు, జాగ్రత్తగా గనక పరిశీలించినప్పుడు తెలుగులో కనిపించేటటువంటి మూర్ధన్య వర్ణాలు అయినటువంటి టా, డా, నా, లా అనేటటువంటివి ఆంగ్ల భాషలో మనకి కనిపించటం అనేది జరగదు. అలాగే శకటరేఫ, సాధురేఫ, ఈ శకటరేఫ, సాధురేఫలు అనేటటువంటివి కూడా తెలుగులో కనిపించేటటువంటి ఇవి కూడా ఆంగ్ల భాషలో మనకి కనిపించటం అనేది జరగదు. ప్రత్యేకంగా ఆంగ్ల భాషలో కనిపించేటటువంటి వివృత ఉచ్చారణ అంటే వేరే రకమైనటువంటి ఉచ్చారణకు, వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్కు తెలుగులో ప్రత్యేకమైనటువంటి వర్ణం అనేది మనకి లేవు. ఇక ఉర్దూ, అరబిక్ ఈ భాషల్లో కనుక చూస్తే ఈ భాషల్లో కనిపించేటటువంటి స్పర్శాలు, కంఠోష్మాలు ఇవి తెలుగులో మనకి ఉండటం అనేది జరగదు, లేవు. ఈ విధంగా కనుక చూసుకుంటే మూల భాషలోనికి ధ్వనికి అనుగుణ్యంగా లేని మూల భావాలను, ఇక్కడ మూల భాషలో ఉన్నటువంటి ధ్వని, ఆ ప్రొనౌన్సియేషను, ఆ వచ్చేటటువంటి ధ్వనికి మూల భాషలో ఉన్నటువంటి వర్ణానికి యథాతథంగా మనం అనువాదం చేయటం అనేది, స్వీకరించటం అనేటువంటిది మనకి కనిపించటం అనేది జరగదు. పదములు, పదాంశాలు తెలుగులో ఉండేలా ఆంగ్లంలోనూ లేక ఉత్తర ఆంగ్ల భాషలోనూ లేకపోవటం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి చూడండి, గోడ మీద అన్నదాన్ని ఆన్ ది వాల్ అని ఆంగ్లంలో అంటారు. అలాగే బంగారు గొలుసు అంటే గోల్డెన్ చైన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే బంగారు గొలుసుల మీద అనగానే ఆన్ ది గోల్డ్ చైన్ అని చెప్తూ ఉంటారు ఆంగ్లంలో. ఆంగ్ల భాషలో కనిపించేటటువంటి కర్మణి ప్రయోగము, ఈ కర్త, కర్మ, క్రియ అని అంటూ ఉంటాం కదా, ఈ కర్మణి ప్రయోగము తెలుగులో అసహజం. కొన్ని మార్పు పదాలను బట్టి లక్ష్య భాషలో అర్థం భిన్నంగా ఉంటుంది. అంటే అనువాదం చేసేటటువంటి ఆ భాషలో ఆ అర్థం అనేది వేరుగా మనకి చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆంగ్లంలో కనిపించేటటువంటి కర్మణి ప్రయోగం తెలుగులో అసహజం. అసహజం కొన్ని పదాలు మార్పులను బట్టి లక్ష్య భాషలో అర్థం భిన్నంగాను చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి చూడండి, కృష్ణ మెట్ హిస్ ఫ్రెండ్ రాధా అని ఆంగ్లంలో చెప్తే కృష్ణుడు తన స్నేహితురాలైన రాధను కలుసుకున్నాడు అని తెలుగులో చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రాధా మెట్ హర్ ఫ్రెండ్ కృష్ణ, రాధ తన స్నేహితుడైన కృష్ణుడిని కలుసుకుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తెలుగులో లింగ భేదాలు మనకి తెలియచేయటం అనేది జరుగుతుంది. స్త్రీలింగము, పుంలింగము అనేటటువంటిది తేడాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ పదాలని చెప్పినప్పుడు. కానీ మనకి ఈ వాక్యాల్లో క్రియా విభక్తి వస్తుండగా ఆంగ్లంలో వచ్చేసరికి ఇటువంటి విధానమే లేదు. ఈ లింగ భేదాలని బట్టి క్రియా విభక్తి క్రియల్ని మనం చెప్పుకుంటూ వెళ్తాం తెలుగులో వచ్చేసరికి. కానీ ఆంగ్లంలో అలా మనకి కనిపించదు. ఇక్కడ మెట్ కలుసుకున్నాడు అనేటటువంటిదే, కలుసుకోవటం అనేదే చెప్పటం అనేది జరుగుతుంది. కానీ హిస్, హర్ అనేటటువంటి పదాలని ఉపయోగించారు. స్త్రీలింగానికి పుల్లింగానికి తేడా. మనకి తెలుగులో వచ్చేసరికి కలుసుకున్నది ఆ క్రియా విభక్తి
కలుసుకున్నాడు, కలుసుకున్నది అనేటటువంటి తేడాని మనకి చెప్పటం అనేది జరుగుతుంది. అది ఆంగ్లంలో మనకి కనిపించదు అని. మూల భాషలో ద్వంద్వార్థం ఉన్నప్పుడు, ద్వంద్వమైనటువంటి అంటే ఒకే పదానికి రెండు అర్థాలని కనుక మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు అటువంటి దాన్ని మనం జాగ్రత్తగా గమనించి అనువాదం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు చూడండి, యు ప్లీజ్ గో టు ది బ్యాంక్. యు ప్లీజ్ గో టు ది బ్యాంక్ అని చెప్పినప్పుడు ఈ బ్యాంక్ అన్న పదానికి బ్యాంకు అని, సముద్ర తీరపు ఒడ్డు అని రెండు అర్థాలు రావటం అనేది జరుగుతుంది ఈ బ్యాంక్ అనేటటువంటి పదానికి. అలాగే తెలుగులో మనకు కనిపించేటటువంటి ఈ వాక్య నిర్మాణాన్ని కూడా గమనిద్దాం. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం ఈ బ్యాంక్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించేటప్పుడు అక్కడ ఏ పదానికి వాడుతున్నారు ఆ పదాన్ని, ఏ అర్థానికి వాడుతున్నారు ఆ పదాన్ని అనేది చూసుకొని మనం చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఉదాహరణకి చూడండి, ఇంకొక వాక్యాన్ని గమనిద్దాం. పెద్ద పులి తోక చిన్నది అన్నప్పుడు ఈ వాక్యంలో పెద్ద పులికి తోక చిన్నదిగా ఉంటుంది అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. అలాగే పెద్ద పులి అనగా పులికి తోక చిన్నదిగా ఉంది. పెద్ద పులి అంటే పెద్దదైనటువంటి పులి, అంటే ముసలిదైనటువంటి పులికి తోక చిన్నదిగా ఉంది. పులికి తోక చిన్నదిగా ఉంది, పెద్దదైనటువంటి పులికి తోక చిన్నదిగా ఉన్నది అనేటటువంటి రెండు అర్థాలు రావటం అనేది జరుగుతుంది. అదే ద్వంద్వార్థము. ఇక ఆంగ్ల భాషలో కనిపించేటటువంటి సంకలన సంబంధాలు రూపాలను అయినటువంటి బట్, ఎండ్ లాంటివి తెలుగులో వాడకుండానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి చూడండి, రామ అండ్ లక్ష్మణ వెంట్ టు ది ఫారెస్ట్. వెంట్ టు ఫారెస్ట్. రామ అండ్ లక్ష్మణ వెంట్ టు ఫారెస్ట్ అని ఆంగ్లంలో కనుక చెప్తే రాముడు లక్ష్మణుడు అడవికి వెళ్ళారు. ఇక్కడ ఎండ్ అనేటటువంటిది మనం ఉపయోగించలేదు. రాముడు లక్ష్మణుడు అడవికి వెళ్ళారు అనేటటువంటిది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ డూకి దీర్ఘం వస్తే కామా ఉండదు, డూకి దీర్ఘం లేకపోతే కామా ఉండటం అనేది జరుగుతుంది. ఇలా ఈ ఎండ్ బట్ అనేటటువంటి అంటే మరియు అనేటటువంటి పదాన్ని ఉపయోగించకుండానే తెలుగులో మనం చెప్పడం అనేది జరుగుతోంది అని. పరిభాష, పదాల పరికల్పన. ఈ అనువాదంలో వచ్చేసరికి ఈ విధానంలో ముఖ్యంగా పరిభాష, పరికల్పన అనేది చాలా ముఖ్యమైనటువంటివి. ఒక నిర్దిష్టమైనటువంటి కళకో కానీ, శాస్త్రానికో, వ్యక్తికో, వ్యాపారానికో సంబంధించినటువంటి ప్రత్యేకించి విలక్షణంగా కానీ సంబంధించినటువంటి వస్తువునో భావాన్నో పేర్కొనే ఒక పదాన్ని కానీ, భాషా రూపాల సమూహం కానీ పారిభాషిక పదము అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ కళకి, శాస్త్రానికి, వ్యక్తికి, వ్యాపారానికి, లేకపోతే వస్తువుకో భావానికో సంబంధించినటువంటి భాషా రూపాల సమూహాన్నే మనం పారిభాషిక పదముగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇక్కడ నిత్య వ్యవహారంలో కానీ, సామాన్యుల వ్యవహారంలో కానీ కనిపించేటటువంటి అభివ్యక్తి పదం అనేటటువంటిది కావచ్చు ఈ పారిభాషిక పదం. ఈ పారిభాషిక పదం అనేది ఒక శబ్దమని, దానికి ప్రత్యేకార్థం అనేది ఉంటుందని, దానికి మరొక భాషలోనికి అనువదించటం అనేది అసాధ్యము, కాకపోయినా కష్టంతో కూడుకున్నటువంటి పని అని కొంతమంది విద్వాంసులు ఏం చేశారు, ఏ ఒక్క భాషలోనూ తనకు చెందని లేదా కొత్తదైనటువంటి భావాన్ని దీటైనటువంటి పదానికి ఉండటం అనేది చేయటం అనేది జరిగింది. ఇక్కడ పారిభాషిక పదాల్ని అనువదించటం క్లేశదాయకము, అప్రస్తుతం అని ఆదానం వల్ల
ఆ ప్రయోజనం సాధించవచ్చు అని. ఇక్కడ ఆదానము దాని యొక్క ప్రయోగాలు ఏంటి, ఉపయోగం ఏంటి, దాని అర్థం ఏంటి అనేటటువంటిది తర్వాత ఇంకొక వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. దీని ద్వారా మనం దాన్ని చెప్పుకోవచ్చు, సాధ్యమవుతుంది అని ఈ పండితులు విశ్వసించటం జరిగింది. ఇంకొక దృక్పథంలో గనక చూస్తే శబ్దంతోనే కొత్త భావాలను పేర్కొనడం సహజమైనటువంటి ప్రాకరణీయమైన పద్ధతి అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ తెలుగులో పరిభాషను ఒక నిర్మాణాత్మక దశలో తీసుకువెళ్ళటం అనేది జరిగింది, తీసుకువెళ్ళారు. ఈ తెలుగు అకాడమీ వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి పుస్తకాలను, అనగా భౌతిక శాస్త్రానికి, రసాయనిక శాస్త్రానికి, జంతు శాస్త్రము, రాజనీతి శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, గణిత శాస్త్రము, ఇలా అనేక రకాలైనటువంటి శాస్త్రాలకు సంబంధించినటువంటి పుస్తకాలను సేకరించి ఆంగ్ల భాష నుండి తెలుగులోనికి అనువాదం చేయించటం అనేది, ఆ పదాల్ని తెలుగులోనికి అనువాదం చేయించడం అనేది జరిగింది. తెలుగు అకాడమీ పుస్తకాల్లో కొన్నిటిని స్వీకరించిన అనువాద విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళు ఎలా ఈ శాస్త్రాల్ని సంబంధించినటువంటి పుస్తకాల్ని పరిశీలన చేసి అందులో ఉన్నటువంటి పదాలని ఏ విధంగా తెలుగులోనికి అనువదించారో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఉదాహరణ పూర్వకంగా. యథాతథంగా అనువాదం చేసినటువంటి పదాలు: హైడ్రోజన్ అంటే ఉదజని, ప్రోడోపోడియా మిథ్యాపాదములు, న్యూక్లియస్ కేంద్రకము, ట్రిగ్నామెట్రీ త్రికోణమితి, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ గణాంక విభాగము అని. ఇంకొకటి వచ్చేసి భిన్నార్థములతో ఉన్నటువంటి పారిభాషిక పదజాలాన్ని ఎలా ఏర్పరిచారు అనేది. మ్యాట్రిక్స్ మాత్రికలు చట్టము, ఇగో అహం, సెట్ సమితి అనేటటువంటిది. ఇక పూర్వం లభ్యమయ్యే పదాలకు అర్థాలలో మార్చి చెప్పటం అనేది జరిగింది. ఇక ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణి అని, టెలిగ్రాఫ్ అంటే దూరవాణి అని, టెలివిజన్ అంటే దూరదర్శన్ అని చెప్పటం అనేది జరిగింది. ఇక్కడ లిప్యంతరీకరణము, లిపిని అనుకరించటం అనేటటువంటిది. దీన్ని రేడియో అంటే రేడియో, పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్, రోడ్ అంటే రోడ్, కరెంట్ అంటే కరెంట్, ఇలా దాన్నే మనం అనువదించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక పాక్షిక అనువాదానికి వస్తే లిప్ గ్లాండ్, జెట్ ప్లాన్స్. ఇక్కడ లిప్ గ్లాండ్ అంటే లిప్ గ్రంథులు, జెట్ ప్లాన్స్ అంటే జెట్ విమానాలు అని. అలాగే మూలంలో ఉన్న రూపాన్ని యథాతథంగా వాడటం కూడా మనకి కనిపించటం అనేది జరుగుతుంది. ఎక్స్రేస్, వోల్టామీటర్, అలాగే యాంపియర్, ఇలా మనకి మూలంలో ఏ పదాలైతే ఉన్నాయో వాటిని యథాతథంగా అనువాదం చేయడము, భిన్నార్థాలతో చెప్పడము, తర్వాత ఆ ఉన్న పదాన్ని ఉన్నట్టుగా అనువదించి చెప్పడము అనేది జరిగింది. ఇది అనువాదంలో వచ్చేటటువంటి సమస్యలు. తర్వాత అనువాదం వల్ల తెలుగు భాష ఎలా అభివృద్ధి చెందిందో ఒక చిన్న 10 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నను గురించి తెలుసుకుందాం. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.